ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ మా పరమ యెరూషలేము పరిశుద్ధ సంఘమును బట్టి దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని కృపను బట్టి మరి ఈ ఉదయకాలము ప్రతి ఒక్కరము దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వీక్షించడం, మీరు వీక్షించటమే కాదు ఇతరులకు కూడా షేర్ చేయండి. పరిశుద్ధ గ్రంథములో నుంచి ఈ పూట వాక్యము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 13వ వచనం. ఈ దినమున మొదలుకొని నేను ఆయనను నా చేతిలో నుండి విడిపించబడగలిగిన వాడెవడు? నేడు నేను కార్యములు చేయగా త్రెప్పగలిగిన వాడెవడు? చివరి మాటలో ప్రాముఖ్యమైన మాట, నేను కార్యములు చేయగా త్రెప్పగలిగిన వాడెవడు? చూడండి, దేవుడు చేసే కార్యాలు ఎన్నో గొప్ప కార్యాలు ఉన్నాయి, శ్రేష్టమైన కార్యాలు ఉన్నాయి. ఆయన కార్యములు చేయగా త్రెప్పగలిగిన వారెవరు? మనుషుల కార్యాలు అవి వ్యర్థమైనవి అని బైబిల్ చెప్తుంది. మనుషుల ఆలోచన ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమే. దేవుడు కార్యాలు, నేను కార్యములు చేయగా త్రిప్పగలిగిన వాడెవడు? ఆయన చేసే కార్యాలు అన్ని గొప్ప కార్యాలు ఉన్నాయి మన జీవితంలో. ఇంతకుముందు చేశారు, ఇప్పుడు కూడా చేయబోతున్నటువంటి కార్యాలు ఎన్నో మన జీవితాల్లో ఉన్నాయని ఈ మూలవాక్యం చెప్తుంది. ఆదికాండములో మనం చదువుతున్న మాటలు 41వ అధ్యాయములో 32వ వచనం. ఈ కార్యము దేవుని వలనే నిర్ణయింపబడి ఉన్నది, ఇది దేవునికి శీఘ్రముగా జరుగుచూ ఉన్నదని, అందుచేతనే ఆ ఫరోకు కల రేపబడినట్లుగా రాయబడి ఉన్నది. ఇక్కడ యేషేబు చెప్తున్నటువంటి మాటలు చూస్తే ఈ కార్యములు దేవుని వలనే నిర్ణయించబడి ఉన్నది. ఫరోకు ఒక కల వచ్చింది, ఆ కలగా అన్నాడు, మర్చిపోయాడు. ఇప్పుడు ఆ కలభావమును గురించి యేషేబు చెప్పాలి. యేషేబు చెప్తున్నటువంటి విషయంలో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ అంటాడు, ఈ కార్యము దేవుని వలన నిర్ణయించబడి ఉన్నది, ఇది దేవుడే శీఘ్రముగా జరిగించును. ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. నువ్వు ఏ కార్యములు పెట్టుకున్నా ఈ ఉదయం, నువ్వు ఏది తలపెట్టినా ప్రతి ఒక్క కార్యము దేవుడి వలన మాత్రమే జరుగుతుంది. దేవుడే జరిగించువాడు, మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకని అంత ఖచ్చితంగా చెప్తున్నామనంటే, పరిశుద్ధ గ్రంథము బైబుల్ చెప్తున్న మాట ప్రసంగి గ్రంథములో 2వ అధ్యాయము 22వ వచనములు చదివితే, సూర్యుని కింద నరునికి తటస్థించుచున్న ప్రయత్నములు మంతట చేతనే, వాడు తలంపులు కార్యములన్నిటి చేతనే వానికి ఏమీ దొరుకుచున్నదని చెప్పారు. ఏమీ దొరకదు, వ్యర్థమైపోతుంది వాళ్ళ ప్రయాస అంతా. వాళ్ళకి ఎన్నో తటస్థిస్తూ ఉంటుంది కార్యాలు, ఇవి చేద్దాం, అవి చేద్దాం, ఇలాగే వెళ్దాం, అలాగే వెళ్దాం, ఏదో చేద్దాం. ఎందుకంటే ఈ కార్యములు దేవుడి వలన మాత్రమే. ఈరోజు వాక్యం చెప్తున్న మాట అదే, నేను కార్యములు చేయగా త్రెప్పగలిగిన వాడెవడు? ఎవ్వరు తెప్పలేరు. ఈ కార్యములన్నీ దేవుడే జరిగించునుగాక. మనం చూద్దాం పరిశుద్ధ గ్రంథములో నుంచి మరొక మాట. 64వ అధ్యాయము 4వ వచనం. యెషయా గ్రంథం, తన కొరకు కనిపెట్టిన వానికి విషయములో నీవు తప్ప తన కార్యములు సఫలము చేయగలిగిన మరొక దేవుడు ఎవడును లేకపోవునని చెప్పాను. ఇక్కడ మీరు గమనించాలి, నీవు తప్ప తనకు కావలసినటువంటి కార్యములు సఫలపరిచేవాడు, తన కార్యములు సఫలపరిచే దేవుడు. చూడండి, మొదటిగా చెప్తున్న మాట, తన కార్యములన్నీ కూడా సఫలపరచగలిగిన దేవుడు ఆయన.
అందుకే నేను వాక్యం చెప్తున్న మాట, ఎటువంటిదైన దేవుడి మీదనే మనం మోపబడాలి. దేవుని యందు విశ్వాసము గలవారై ఉండాలి. ఆ సర్వశక్తి కలిగిన దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయనే, నీవు తప్పే మరొకరు లేరు. గొప్ప కార్యములు, తన కార్యములన్నీ సఫలము చేయగలిగిన వాడు, సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. కాబట్టి నీ కార్యములు ఏదైనప్పటికీ సఫలమై ఉండాలంటే వాటి విషయములో కీర్తనకారుడు రాసినటువంటి దావీదు కీర్తనలో 37వ కీర్తన 5వ వచనం చూద్దాం. నీ మార్గములు యెహోవాకు అప్పగించుకొనుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములు నెరవేర్చు. మొదటిగా నీ కార్యములన్నీ ఆయన నెరవేర్చాలంటే నీ మార్గములు తప్పకుండా దేవునికి అప్పజెప్పాలి. నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ క్రియలు, నీ సమస్తమును కూడా దేవునికి అప్పజెప్పాలి. అప్పగించగలిగితే నీ కార్యములన్నీ కూడా ఆయన నెరవేర్చగలిగినటువంటి దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. కాబట్టి ఇక్కడ దావీదు చెప్తున్న మాట, నీ మార్గములన్నీ యెహోవాకు అప్పగించుము, ఆయన నీ కార్యములన్నీ నెరవేర్చగలిగినవాడు. 57వ అధ్యాయం 2వ వచనం కీర్తన గ్రంథంలో చదివితే, మహోన్నతుడైన దేవునికి, నా కార్యములు సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. చూశారండి, ఇక్కడ భక్తుడు రాయబడిన మాటల్లో మహోన్నతుడైనటువంటి దేవునికి, నా కార్యములన్నీ నెరవేర్చేటువంటి దేవునికి నేను మొరపెడుతున్నాను. ఈరోజు వాక్యములు సెలవిస్తున్నటువంటి మాటలవే. నేను కార్యములు చేయగా త్రిప్పగలిగినటువంటి వారెవరు? మొదటిగా కార్యములు జరగాలంటే ఇదిగో, ఇది దేవుని వలన మాత్రమే కలుగుతుంది. నరుడు యొక్క ఆలోచన, తలంపులు అవన్నీ కూడా వ్యర్థములని చెప్తున్నాయి. నీ కార్యములన్నీ సఫలపరచువాడు దేవుడే. ఎప్పుడు సఫలపరచబడుతున్నాయి అనేది వాక్యం చెప్తున్న మాట. దైవజనుడు, ఆ దేవుని యందు భక్తి కలిగినటువంటి దావీదు చెప్పినటువంటి మాటలు, నీ మార్గములన్నీ దేవునికి అప్పగించుకోగా దేవుడే నా కార్యములు నెరవేరుస్తున్నాడు. మరొక చోట్ల దేవునికి నేను మొరపెట్టగా ఆయనే నా కార్యములన్నీ నెరవేరుస్తాడు. ఈ నెలలో స్కూల్స్ విషయములో, కాలేజెస్ విషయములో, మరొక క్లాసుల్లోకి వెళుతూ ఉండగా, లేకపోతే మరొక మరి నూతనంగా క్లాసుల నుంచి కాలేజీలకు వెళుతూ ఉండగా ఈ కార్యములు నిజమే కదా. చదువులు అనేది చదువులు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళాలన్నా, లేకపోతే ఒక వివాహ కార్యాలు జరగాలన్నా, ఒక శుభకార్యాలు జరగాలన్నా, ఇవన్నీ కూడా నీ పట్ల జరిగించువాడు మన దేవుడైన యెహోవాయే. అయితే నువ్వు ఆయనకి మొరపెట్టేవాడిగా ఉండు. నీ మార్గములనగా నీ ఆలోచనలన్నీ దేవునికి అప్పజెప్పు. ప్రతి కార్యములన్నీ కూడా దేవుడు సఫలపరుస్తాడు. దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది, నీ కుటుంబం పట్ల ఒక ప్రణాళిక ఉంది. నీ కార్యములన్నీ కూడా ఆయన ద్వారా, యేసుక్రీస్తు ద్వారా నీకు సఫలము కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నాతో కలిసి ప్రార్థనలో ఏకీభించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు అయ్యా. మీరే కార్యములు చేయగా త్రిప్పగలిగిన వారెవరు? అవునయ్యా, మీ సన్నిధిలో మొరపెడుతున్నాం అయ్యా. వారి యొక్క కార్యములు ఆగిపోయినవి తిరిగి నాయన పునఃప్రారంభించండి, కార్యములు సఫలపరచండి. మీకు మొరపెడుతూ ఉండగా, మా మార్గములన్నీ మీకు అప్పగిస్తూ ఉండగా, సంఘములోను, పరిచర్యలోను అయ్యా, ఉద్యోగ వ్యాపారములోను, కుటుంబ జీవితములోను, ఆర్థిక వ్యవస్థలోను, పిల్లల చదువుల విషయములో అన్ని ప్రతి కార్యములు, తలపెట్టిన శుభకార్యములలోను ప్రతి ఒక్కటి మీ చిత్తమే జరుగునుగాక. మీరే సఫలము చేయునుగాక. మీరే ఫలభరితముగా మార్చబడునుగాక. ఈ ఉదయము ప్రార్థనలో ఏకీభిస్తున్న వారి కార్యములన్నీ కూడా తప్పక నెరవేర్చమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి కార్యములు సఫలపరచబడునుగాక. ఆమేన్. దేవునితో వచ్చిన పరిశుద్ధ